ఏం కావాలి? ఏం కావాలి? ఏమడితే ఇచ్చేస్తాను. ఏం కావాలి? ప్రత్యేక ఇచ్చేస్తా. ప్రత్యేక హోదాకు వాళ్ళు చుట్టు పిక్కుంటా ఉన్నారు. ఇది కావాలంట. ఏం కావాలి బాబు నువ్వు? మొహంలో మొహం అలా చూస్తావే? పేపర్ కావాలా? తీసుకో. పర్యాటక ప్రదేశం సంక్రాంతి సందర్భంగా 3 శివార్లో మగ్గుల పోటీ. మనిషా మగ్గుల పోటీ మగ్గుల పోటీ ఎంత ఫ్యామిలీ పెట్టుకోవడం చూసారా? ఇచ్చింది ముగ్గుల పోటీలు. దానికి కూడా బయట చదువు మళ్ళీ పేపరు చదవడం ఒకటి. తిరుపతి నుంచి కొటాలకు మెంటల్ రోడ్లు. మెంటల్ రోడ్లు చూసి చదువు. మళ్ళీ ఒక సుధాకర్ రెడ్డి గారు అంతా వేసుకుని మరి ఏదో చిన్న మిస్టేక్ జరిగిందంటే అంతా గాంధీ చదువు. డిస్టర్బెన్స్ అయినా పక్కన ఉండే వారికి. కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులో 10 మంది పోయి. అయ్యో దేవుడా, ఓరే బాబు, కాల్పులు కాదయ్యా, కాల్పులు ఏమేమి కన్నులే ఉన్నాయి. అన్నిటికీ ఏదో చెప్తావా? పేపర్ అడిగి మళ్ళీ పేపర్ తీసుకోవడం పద్ధతి కాకుండా మళ్ళీ చదవడం తెలుగు రామలో రెండు తిరుగుతున్నాయి కదా. ఎవరా గోకుడు? ఏం కావాలి? ఉడితిపాలెం బస్సు ఎప్పుడు వస్తుందా? అక్కడ అంతమంది మనుషులు ఉన్నారు. ఆ బస్సు డిపో మేనేజర్ ఆయన అడగచ్చు కదా. ఆ మేనేజర్ ఏంది వాడికి వీడికి పడకపోతే మధ్యలో నేనా? ఈ కర్మ గిట్టు ఏగలే బాబు. పదో నెంబర్ బస్ స్టాండ్ నిలబడు, బస్సులు వస్తాయి. బో చెప్పడానికి ఏం చేయాలి? ఫోన్ వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నమస్తే సార్. నేనే సార్. ఎవరు మన బామర్? మీ బామర్దేనా? పంపించండి సార్. నేను అన్ని చూసుకుంటాను సార్. వచ్చే సార్. నేను ఇంటర్వ్యూ చేసి అన్ని అయ్యా తర్వాత ఉంటాను సార్. రండి మీరు రండి సార్. రండి. అయ్యి మీరేం మోయడం సార్. రండి సార్, కూర్చోండి సార్. ఇది మీ సీట్. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పు. నేను వీడియో ఎక్సెల్ సార్. ఒక్క నిమిషం సార్. ఇంకా ఎవరైనా బయట ఉన్నారా? ఇంటర్వ్యూ కోసం పంపించండి లోపల. ఏ సైడ్ వస్తున్నాడు దేవుడు? నేను ఇంటర్వ్యూ వచ్చేది బయట కాదు రాస్తున్నావా? ఇంటర్వ్యూకి వచ్చినాడు ఎప్పుడు రావాలి? కూర్చో. ఎమ్మెల్యే గారు రికమెండేషన్ ఏంటంటే సార్ సింపుల్ సార్. 4 ప్రశ్నలు అడుగుతాను. చిన్న ఆన్సర్లో ఈజీగా చెప్పవచ్చు. ఏం సార్? ఈజీ సార్. సరే అడుగు సార్. మరి అడుక్కో అనద్దండి సార్, దారుణంగా ఉందే. సరే సార్. మొదటి ప్రశ్న సార్. INDIA ఇండియా స్పెల్లింగ్ చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. INDIA ఇండియా స్పెల్లింగ్ చెప్పండి సార్. చెప్పే సార్. నేనేం చెప్పాను? ఆయన చెప్పాడు. నీకు ఎప్పుడు క్వశ్చన్ చూసుకో. జెకోస్లోవియా స్పెల్లింగ్ చెప్పు. జెకోస్లోవియా మళ్ళీ ఎన్నిసార్లు అవుతుంది? జెకోస్లోవియా స్పెల్లింగ్ చెప్పు. 1 2 3 4 5 అయిపోయింది.
సార్ సార్, ఒకే ఒక క్వశ్చన్ సార్. రెండో ప్రశ్న సింపులే. జోన్ జోన్ పంచ పాండవులు ఎంతమంది? అన్నిటికీ సార్ మళ్ళీ చెప్తున్నాను చూడండి సార్. పంచ 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 పాండవులు ఎంతమంది? ఏది ఆ పంచులు కట్టుకునే వాళ్ళ పంచి పాండవులా? పంచులు కట్టుకునే వాళ్ళు పంచి పనులు ఉన్న చూస్తే పట్టుకో సార్. రికమెండేషన్ కాదు సార్. మళ్ళీ చూడండి. ఏం సార్ మీరు అన్నింటికి ఎట్లా చెప్తారు వెంటకారంగా? పంచ పాండవులు ఎంతమంది? ఎంతమంది సార్? ఏం చేయవా మనిషి మోహన్ బాబుగా కూర్చుని అడదామా? చెప్పండి సార్. ఎంతో కొంత చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. అసలు రికమెండేషన్ 150 వేసుకోబోవా? 150 వేసుకోవాలి. కౌరవులు ఎంతమంది లేదు కదా సార్. పంచ పాండవులు వీడి ఎవడో బాబు సార్, వీడి బదులు గొర్రెలు నేర్పుకోవచ్చు సార్. సార్ 150 అన్నారు కదా. ఆ 150లో ఒకటి అటుపక్క తీసేసేయండి, 0 ఇటుపక్క తీసేయండి. మధ్యలో ఎంత? ఏం చేయాలి? లెక్కల గురించి అడుగుతున్నారా? లెక్కల గురించి అడిగేటప్పుడు నా కొడుకు తీసుకొస్తాయా? ఏంటి? 150లో ఒకటి అటుపక్క, 0 ఇటుపక్క తీసేయడానికి మీ కొడుకు రావాలి మళ్ళీ. ఎందుకు కొడుగా ఫీజులు గట్టి గట్టి చదివించదా? నువ్వు బిడ్డ వాడిని తీసుకొస్తా. కరెక్టే సార్. రికమెండేషన్ అంటే ఇట్లే ఉంటుంది. కరెక్ట్ గా చెప్పారు సార్. ఇది ఎంత? ఏంది అది? ఎంత ఉందా? సరే 5. చెప్పేశాడు చెప్పేశాడు. పంచపాండవులు 5 మంది. సార్ మీరు చేయి చూపించి మీరు అంటే అక్కడికి నన్ను తిరిగి మాట్లాడుతున్నాడు. నీకే క్వశ్చన్ చూసుకో. కౌరవులు ఎంతమంది చెప్తావా? 100 మంది సార్. నేను చెప్పేసాను నువ్వా? ఎంతమంది పేరు చెప్పు చూద్దామా? అది 2 3 4 5 అయిపోయిందంటే సార్. ఇంకో చిన్న ప్రశ్న సార్. ఒకే ఒక చిన్న ప్రశ్న సార్. సార్ కొన్నేళ్ల క్రితం అమెరికాని బ్రిటన్ని ఒక భయంకరమైన తీవ్రవాది భలే భయపెట్టాడు సార్. ఆ రాజ్యాన్ని కడగడలాడించాడు. కానీ మళ్ళీ అమెరికాని అతన్ని చంపేసింది సార్. అతని పేరు ఏమి? ఊరా గడ్డ పెట్టుకొని నేను ఇంటిస్తా సార్. నేను ఇంటిస్తా. ఆయన ఎలా ఉంటాడంటే బాగా గడ్డం పెంచుకుంటాడు సార్. ఎప్పుడు టీవీలో చూపిస్తూ ఉంటారు సార్ ఆయన గురించి. ఒక రోజు టీవీలో కనిపిస్తాడు. టీవీ రేడియోలో కూడా కరెక్ట్. ఎస్. ఆయన నరేంద్ర మోడీ. దేవుడా సార్, బయటికి చెప్పొద్దారు సార్. ఎవరు కొట్టపోతారు మిమ్మల్ని. ఏం సార్ మీరు మనిషి? ఏం గడ్డ ఉంటావు అంటా ఉంటావు ఏదో ఒకటి. అయ్యో సార్, ఏదైనా ఒకటి ఇవ్వండి సార్. కొట్టుకుంటాను నేను. ఈ మనిషిని కూడా సార్ ఇంటర్వ్యూ చేయకూడదు. ఈ ఎమ్మెల్యే సార్ నరేంద్ర మోడీ ఎందుకు అవుతారు సార్? సార్ 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 బిల్ లాడెన్ సార్, బిల్ లాడెన్ సార్. సరే పో. బిల్లాడేనా? సార్ కరెక్ట్గా చెప్పారు సార్. కరెక్ట్గా చెప్పారు. సార్ మీరు పిల్లాడు నుంచి మా దగ్గర చూపిస్తారండి. ఇది ఏం తిరిగి మాట్లాడుతుంది? మీకే ప్రశ్న. అడగండి సార్. పాప్ సామ్రాజ్యాన్ని 25 ఏళ్లుగా తెలుసా? పరిపాలించి తెలుసా? తెలుసా? ఎవరు చెప్పు చెప్పు. మైకేల్ జాక్సన్ సార్. మైకేల్ జాక్సన్. తాత పేరు చెప్పు. అందరూ చెప్పారు. మైకేల్ జాక్సన్ పేరు. తాత పేరు తాత పేరు 1 2 3 4 అయిపోయింది సార్. అయిపోయింది సార్. అయిపోయింది సార్. సార్ ఇంకో చిన్న ప్రశ్న సార్. సరే ఆ ప్రశ్నలు పెట్టి అడగతానే ఉన్నావా? రాబోతాం సార్. ప్రశ్న సార్. సార్ యు ఆర్ సెలెక్టెడ్ సార్. మీరు సెలెక్టెడ్ సార్. మీరు కాబట్టి సెలెక్ట్ అయిపోయారు సార్. సార్ ఉద్యోగం పిఏ చేస్తాడు. ఏంటి నా పంపిణీ ఉద్యోగం వీళ్ళు పిఏ చేస్తాడు, జీతం నీకు పంపించారా? ఏదో కర్మలే కానీ నాకు వచ్చేది వస్తే సార్. ఇంకా కనబడా నా ఉద్యోగం ఉంది సార్. నీ ఉద్యోగం అదేంటా? సార్ నేను ఎమ్మెల్యే బాగుంది సార్. నేను ఎమ్మెల్యే పంపి నువ్వా? మరి ఓడతాయా బాబు? అయ్యో రాంబ్రహ్మ